నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను. గుర్తున్నా కదా? ఇక ముచ్చట ఏందంటే చాలా దినాల నుంచి మరి చాలా దినాలంటే నెల కూడా దాటినట్టే ఉంది. ఈ నెల రోజుల నుంచి ఓ లొల్లి మొదలయ్యగానే ఏందా లొల్లి అనుకుంటారా? అదే అది ఆ పిల్లగాని పేరు ఉండే కానీ ఆ సినిమాలు తీస్తాడు శివాజీ. ఆ శివాజీ మళ్ళా అనసూయ. ఇక అనసూయ నేను ఎట్లేసుకుంటేంది, మేము ఎట్లుంచేంది అని. ఇక ఆ శివాజీ ఏమో ఆడపిల్లలు పద్ధతిగా ఉండాలి కదమ్మా, గిటోటి బట్టలు వేసుకుంటే ఎట్లా, అసలు మీకు కరెక్ట్ ఉండదు. నేను చెప్పొద్దు ఆ మాట, కానీ గిట్లా అని ఒక మాట అన్నాడు. ఆ మాట ఏందో మీకు తెలిసే, కానీ ఆ మాట అన్నాడు. ఆ మాట అన్నందుకు ఓ కొడక అది నెల రోజుల నుంచి రాష్ట్రమా దేశమా కింద మీద ఉర్రూతలు ఊగినా ఇప్పుడు శివాజీ వైపు ఎవరైతే ఈ రాష్ట్రం ప్రజలు దేశ ప్రజలు చూసి అరే శివాజీ చెప్పిందంటే తప్పేముందయా, వాస్తవమే, మంచి బట్టలు వేసుకోవాలన్నారు, ఆడపిల్లలు గౌరవంగా ఉండాలని అన్నాడు. కాకపోతే ఒక మాట రెండు మాటలు అట్లా అన్నాడు, అంటే అర్థం కావడానికి అన్నాడు. ఊర్లలో అనుకునేవి అవన్నీ మోటుగా అనుకునే మాటలు అన్నాడు. ఈ మాట తప్ప, ఈ మాట తప్ప దాందేముందమ్మా అని ఆయనకు సపోర్టు ఎవరైతే ఈ రాష్ట్రంలో దేశంలో మాట్లాడిర్రో వాళ్ళ మీద అందరి మీద కేసులు పెడుతుందట అనసూయమ్మ. మరి ఇక అనసూయమ్మ కేసులు పెడితే ఆ సందర్భంలోనే మరి ఆ విషయాల మీద కూడా మంచిగా ఫైర్ ఉండి మాట్లాడిన వాళ్ళు ఉంటారు కదా. ఏమన్నా అయితే ఆడవాళ్ళ మీద కావచ్చు, ఏదన్నా అన్యాయాలు జరిగితే అగ్గు ఆ ముచ్చట మీదనే నన్ను కూడా చాలా సార్లు ఫోన్ చేసి తాత నేను మాట్లాడితే ఈ విషయం మీద, తాత నేను మాట్లాడితే ఇక మనం దొరకలేదు, చాలా రోజులైంది. ఇవాళ మొత్తం మీద దొరికిన మొత్తం మీద నల్లగొండ జిల్లా దేవరకొండకి వెళ్ళి మరి మన కొండ లలిత గారు వచ్చారు. ఎందుకు వచ్చారంటే ఆమె ఏంటిదంటే ఇంతకుముందుకు బహుజన సమాజ్ పార్టీ ఉంటుంది కానీ బిఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నప్పుడు ఈ జిల్లా కన్వీనర్గా చేసిందట. ఇక ఆయన వెళ్ళిపోయే ఇక ఇప్పుడు ఉత్తగానే ఖాళీగా ఉందట. ఇక ఖాళీగా ఉండి ఏం చేస్తుందంటే ఏడా అన్యాయాలు జరిగినా, భార్యాభర్తల పంచాయతీలు ఉండొచ్చు, మైనర్ బాలికలు ఏమన్నా ఆడేడ జరిగినా ఈ కేసులు ఉంటే ఆడ జరిగిందంటే ఆమె 5 నిమిషాలలో ఆడుంటుందట. మొత్తం మీద ఆడ ఉండి అవి పరిష్కారం చేయడానికి తిరుగుతుందట మొత్తం మీద. విన్నావా? ఇంకో ఇదే లొల్లి మరి బట్టల మీద ఏందమ్మా, మరి శివాజీ అన్నది మంచిదేనా, మరి అనసూయ అంటే అనసూయ చెప్పేది మంచిదా అని మరి నేను కూడా అడగాలగా. అడుగుదామనే మరి పిలిపించినా వచ్చింది. మొత్తం మీద నేను అడుగుతా, మీరు చూస్తుండాలి ఇప్పుడు ఎవరిది తప్పు ఎవరిది కథ. మరి అనసూయ దిక్కు మాట్లాడుతుందా, శివాజీ దిక్క మాట్లాడుతుందా, మరి ఇవ మాటలలో కూడా ఇందాము. ఓకే మరి నమస్కారం అమ్మా. నమస్తే తాత. అంత బాగేనారా? అంతా బాగే. చాలా రోజులకు మొత్తం మీద దొరికించుకున్నావు. ఫోన్ చేసినావు ఇవాళ ఇచ్చినా నీకు. నేను లేకుండా మా అక్కడ పోయినా ఎటో అటు. కానీ మరి మొత్తం మీద ఇక శివాజీ అనసూయ ఇంకా ఇంకొక కూడా బాగానే మాట్లాడింది, సంధ్యారెడ్డి ఏమో వామో పొట్టు చేసింది ఒక్కొక్కరిని. కానీ మరి ఇక అదే మోడల్లో కొన్ని వీడియోలు నేను కూడా చూసాను, మీ కూడా. మరి మీది పొట్టే ఉన్నాయి. ఈ పొట్టు చూసాను నేను పిలిచిన. మరి నిజమేనారా అనొచ్చా ఇట్లా ఆ శివాజీ అన్నాడని ఆమె తప్పు పడుతుంది, మేము ఎట్లుంచి ఏంది అని అంటుంది. ఆడపిల్ల అట్నే ఉండాలనా, ఎట్లుంటే మంచిగా ఉంటుంది? ఇప్పుడు మీ మాటలలో చెప్పాలి నాకు. తాత ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఏం చెప్పిండు, ఇప్పుడు సినిమా అంటే అదొక రంగస్థలం, రంగుల ప్రపంచం. కూటి కోసము కోటి వేషాలు వేయచ్చు, కోటి విద్యలు చెయ్యొచ్చు. అది ఎంతవరకు ఉండాలంటే తెర మీద వరకే ఉండాలి. రంగస్థలం స్టేజ్ ఎక్కినంత వరకే డాన్స్ వేస్తావా, పాట పాడతావా, పద్యం ఆడతావా, ఆట ఆడతావా, ఏం చేస్తావో, నిద్రపోతావా, అది అంతవరకే ఉండాలి. బయటకు వచ్చిన తర్వాత మామూలు సమాజంలో మనం తిరుగుతున్నాం, ఆడవాళ్ళం కావచ్చు మగవాళ్ళం కావచ్చు, అది ఎవరైనా ఉండని. కానీ అది డైరెక్టరు ఇచ్చిన డ్రెస్ కోడ్ అనేది ఒకటి ఉంటది. అక్కడ ఈ పాత్రకు ఈ డ్రెస్ ఉండాలి, ఈ పాత్రకు ఇలా పోషించాలి, ఈ పాత్రకు ఇలా ఏడవాలి, ఈ పాత్రకు ఇలా నవ్వాలి, రౌడీజం చేయాలా, సన్నిహితంగా చేయాలా అనేటివి కొన్ని విధానాలు ఉంటాయి. సినిమా అంటేనే ఇప్పుడు కుటుంబంలో ఎన్ని సమస్యలు జరుగుతున్నాయో అవన్నీ తెర మీదకి చూపించాలనేది ఒక సినిమా. అదొక సినిమా ప్రపంచం. అక్కడ ఎట్లున్నా అది మనం పట్టించుకోము, ఎందుకంటే పొట్ట తిప్పలు, అది డబ్బు కోసము. 10 రూపాయలు వస్తేనే కుటుంబ పోషణ వెళ్తుందని ప్రతి ఆడదానికి ఉంటుంది, ప్రతి మొగోడికి ఉంటుంది.
ఒకటి ఏంటంటే అలాంటి అక్కడ వాడిన డ్రెస్ కొంచెం గలీజ్గా ఏవైతే ఉంటావో అంటే ఆ శరీర భాగంలో అన్ని అవయవాలు కలిసే విధానంలో కూడా కొన్ని ఉంటాయి. అవి మనం బయట వాడవద్దు. ప్రతి హీరోయిన్ కూడా బయటికి వెళ్ళినప్పుడు ఒండ్లు కనపడకుండా మంచి సాంప్రదాయబద్ధంగా డ్రెస్ వేస్తావా, పంజాబీ డ్రెస్ వేస్తావా, మిడ్డీ వేస్తావా, లంగా ఓణి వేస్తావా, శారీ కడతావా, ఏమున్నా కానీ సాంప్రదాయబద్ధంగా గౌరవంగా రండి బయటికి. ఎందుకంటే సమాజం ముందే బాగలేదమ్మా అని చెప్పిండు. ఈ మాటలో తప్పేముంది? శివాజీ గారు అన్న మాటలో తప్పేముంది? ఇంకొక రకంగా చూడాలంటే ఈ రోజుల్లో ఒక పల్వ వాళ్ళు అంటే ఒక కొన్ని భాషలు ఎట్లా చెప్పాలో నాకు తెలియదు. రౌడీలు అంటారు, పొరంపోగోళ్ళు అంటారు, బట్టెవాజిగాళ్ళు అంటారు, బద్మాష్గాళ్ళు అంటారు. ఈ రోడ్ల మీద ఏ పని పాట లేకుండా అయ్యామజ అద్దుల్లో ఉండకుండా తిరుగుతుంటారు చూడ చిల్లరగాళ్ళు. వాళ్ళు ఏం చేస్తుంటారు, ఒక మంచి ఫిగర్ కనిపించిందంటే దానికి రాళ్ళు ఇసరటము, వాళ్ళని ఏదో కొన్ని చెంచా చేష్టలు చేస్తున్నారు. అవి మనం కూడా చూస్తూనే ఉన్నాం లైవ్ గా. అలాంటి కేసులు ఎన్ని జరుగుతున్నాయి మనం చూస్తూనే ఉన్నాం. అలాంటివి జరుగుతున్న ఈ సమాజంలో అట్లా జరగొద్దు. అవి కంట్రోల్ కావాలంటే ఫస్ట్ మనం కరెక్ట్ వేలో ఉండాలి అని మాత్రం చెప్పిండు. అంటే ఆ చిల్లర వాళ్ళు మాట్లాడే పదాలు ఏవైతే ఉంటాయో, ఒక ఆడదానికి ఇప్పుడు అందరం మనము ఒకరి కడుపులోనే ఒకరం పుట్టాం తాత. శరీర భాగంలో ప్రతి పార్ట్స్కు ఒక్కొక్క అక్షరాన్ని తీసి బూత్ పదంలో వాడుతున్నారు. మీరు చూడండి, బాగా చూడండి. అవి వివరించి చెప్పమంటే కూడా చెప్తా, కానీ నేను ఒక ఆడదానిగా నేను చెప్పలేకపోతున్నా. సందర్భం వచ్చినప్పుడు అలాంటి వాడాలి నా చేతిలో, అక్కడ నేను మూవ్ అవుతా. కానీ అలాంటి పదాలు వాడలేక ఈయన ఏమన్నాడంటే మరి సామాన్లు అనేసిండు. అందులో మాత్రము 100% నేను రైట్ ఆన్సర్ ఇస్తా. అది తప్పు గింత కూడా కాదు అన్నప్పుడు సరే ఏం అనలేకనే పాపం ఒక అక్కగా చెల్లిగా ఏం అనలేకుండా సామాన్లు అనేసిండుగా అని కొంచెం అని ఇక్కడ బ్రెయిన్ వాడాలి. ఆమెంది సామాన్లు అనేసిరు అంటే అనసూయ సామాన్లు అని ఏకవచనంగా అయితే ఆయన వాడలేగా, సపరేట్గా అయితే అనసూయ సామాన్లు ఇట్లా బయటపడ్డాయి అని అయితే ఆయన చెప్పలేదు కదా. దీని మీద రాధాంతం గుమ్మడికాయల దొంగేవాడు అంటే భుజాలు తడుచుకొని వచ్చినట్లు నేనే అందగత్తెనంట. ఆమె ఎక్కడ అందగత్తెనయ్యా ఆమె? నాకు అర్థం కాదు. అమ్మ మీకు ఏ రకంగా నచ్చిందోనండి. ఇప్పుడు ఆమెకు తగ్గట్టు బొంతకు తగ్గట్టు గంత ఒకడు వచ్చిండు, మురళీ శర్మన్ అంట. ఆమెనేమంటాడు, ఆమె దేవత ఆమెకు గుడి కడతా అని ఒక కళ్ళద్దాలు పెట్టుకొని ఆయన మురళీ శర్మన్ అంట. ఒక బాబు మోహన్ ఫేస్ లో ఉంటాడు ఆయన. అందగాడంట, చాలా అందగాడంట. 7 అడుగుల ఎత్తుంటాడంట, 6 అడుగుల అందగాడంట. మరి ఆయనకు హీరోగా ఒక ఇది ఇచ్చింటే బాగుండు, కానీ ప్రొడ్యూసర్లు దొరకనట్లున్నారు ఆయనకు. మొత్తానికి ఈమె హీరోయిన్ గా ఆయనకి హీరోగా ఇచ్చింటే మస్తు హిట్ అవుతుండే సినిమా. కాదు మంచిగానే ఉంటది, అందంగా బట్టలు కూడా మంచిగానే ఉంటది. ఆమెకు గుడి కట్టిస్తా అంటున్నాడు. ఆమె దేవత, అంబాల దేవత, ఈయన పూజారి, జంబకాసూరుడు. వీళ్ళిద్దరికి గుళ్ళో పెట్టి విగ్రహాలు కట్టిస్తే ఈమె భర్త ఒక ఆయన ఉన్నాడుగా, ఆయనకు తెలుగు పాడు కాదంట. మరి ఆయన పూజ చేసుకుంటూ ఇద్దరికి చెక్క భజన చేసుకుంటూ రోజు 7 కొబ్బరికాయలు కొట్టుకుంటూ ఇద్దరికి పూజ పెట్టి ఉండాలి. అట్లయితే గిన అనసూయకు మురళీ శర్మకు జత బాగుంటుంది అని నేను అంటున్నా. ఏంది అసలు సమాజం ఏమైపోతుంది? ఈరోజు ఎన్నికలు స్టార్ట్ అవుతున్నవి. ఈరోజు మరి ఎలక్షన్లలో మూమెంట్లో చాలా ఇప్పుడు వార్డ్ నెంబర్లుగా, కౌన్సిలర్లుగా ఎన్నికలు స్టార్ట్ అవుతున్నాయిగా. దేశం అంతా, సమాజం అంతా సంకనాకి ఓవైపు పోతుంటే వీళ్ళదేందా చిల్లర చేష్టలు కాకపోతే ఇంకా జరుగుతూనే ఉంది. నెల అయిపోయింది, నేను చూస్తూనే ఉన్నా. ప్రతిరోజు నేను లైవ్ చూస్తూనే ఉంటా, ప్రతి ఒక్క ఛానల్ చూస్తూనే ఉంటా. ఇంకా తాగుతుందంటే మేము ఎడనా నేర్చుకుంటాం, ఇంకా ఇప్పు కూడా తిరుగుతాం, మా ఇష్టం. అరే ఇప్పి తిరగడానికి నువ్వు 4 గోడల మధ్యలో ఒక పర్సనల్ రూమ్ అనేది ఒకటి తగలబడ్డది కదా, అగ్గి పెట్టుకొని అక్కడ ఏమన్నా అంటే పెట్టుకో, నీ మొగుడిని ముందర పెట్టుకొని ఏమన్నా చేసుకో. అందులో నువ్వు పోతున్నావు, నేను పోతున్నా కాదమ్మా. మీ బట్టలు వేసుకొని మీ ఇంట్లో ముందరికి వచ్చిందా, మీ ఇంటికి వచ్చిందా? అరే రోడ్డు మీద తిరుగుతుంది కదన్నా, అందరు రోడ్డు మీద. ఇప్పుడు మగ పిల్లగాడి ఆయన నువ్వు కొంచెం ఇకారంగా వెళ్ళిపో, నిన్ను చూసి తుప్ప అనుకుంటా పోతారో లేదో. అదే మరి నేను మంచిగా పోతున్నా కాబట్టి నన్నే చూసి అందరూ అంటారు. నువ్వు ఇట్లా తాత పాత్రలో ఉన్నా గానీ ఒంటి నిండా బట్టలు ఎందుకు వేసుకున్నావు? అతి గౌరవం పెరగాలనా తగ్గాలనా? ఇక నా గోషికోగడ అయితే గిచ్చనే ఉంటది. అవునండి, నువ్వేం వేసుకున్నావు తాత? నీకు ఒంటి నిండా గుడ్డలు ఉన్నాయా లేవా? నువ్వు మొగోడివే, నువ్వు ఎందుకు అట్లా తిరుగుతున్నావు? ఇక నేను ఇట్లా ఉండాలి కాబట్టి గౌరవంగా వెళ్ళాలి అనుకున్నా. మొగోడికే ఇవాళ సమాజం ఏమంటుంది, ఆడపిల్ల
అడ్డగోలుగా తిరగొద్దమ్మా, మొగోడు అంటే చెడ్డి మీద తిరిగిన వానికి ఎవడు అన్నాడు అంటాడు. అరే మొగోడే ఒంటి నిండా వేసుకొని తిరిగినప్పుడు ఈ ఆడముండకి ఏం పుట్టిందని నేనంటున్నా. ఓ ఆ మాట ఎందుకంటావా నిన్నేమన్నా అనగల నన్నేమంటది? నువ్వు అంతే అంటే అంత తక్కువ అనుకుంటున్నావు ఏంది? చాలా ఎక్కువ గొప్ప మహా నటి, గొప్ప పతివర్త ఆమె బంగారింటికెళ్ళ రాణి. ఆమె స్నానం చేసిన నీళ్ళు నదిలాగా పారిపోతుంటాయి. మురళీ శర్మ అందులోకి వెళ్ళి చెల్మతో గుప్పి అలసిపోయి గుడి కట్టించుకుంటున్నాడు. అరే గుడి కట్టించుకొని వాళ్ళ బొంద భోషాణం ఏమన్నా కానీ సమాజం కోసము వచ్చి పనిచేసే మీడియాలు అన్నీ ఆమె డ్రైర్ ఎంత వేసుకుంది, ఆమె చెడ్డ ఎంత వేసుకుంది, ఆమె బ్రా ఎంత వేసుకుంది అని ప్రతి మీడియా దాని గురించే. ఈ మీడియా వాళ్ళకి ఏం పని లేదని నేను అంటున్నా ఈరోజు. ఓ కొడుక మరి ఇక ఆమె అట చెప్తుంది. ఇప్పుడు గాడి ఏమన్నా అవుతుందంటే గొప్ప 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 అని ఉరుకుతారు. మరి వాళ్ళకి కావాలి కాబట్టి జరిగింది తీసి పెడతాంది. మాకేం వచ్చిందమ్మా? అవును తాత, ఇగో నా దగ్గర ఇంకా ఇప్పుడు రన్ అవుతున్న కేసులు కొన్ని ఉన్నాయి. అవును, ఫైల్ తెచ్చి నేను చూపిస్తా. మైనర్ కేసులు ఎన్ని ఉన్నావో, మహిళల కేసులు ఎన్ని ఉన్నాయో, జరుగుతున్న పేదోళ్ళ ఇప్పుడు సమాజంలో పేదోళ్ళ మీద ఎక్కడ అక్రమాలు అన్యాయాలు చాలా సమస్యలు ఎన్ని ఉన్నాయో ఇవి సాల్వ్ చేయడానికి ఉందా ఈ గవర్నమెంట్ కానీ ఈ మీడియా రిపోర్టర్లు పేపర్ విలేకరులు వీళ్ళందరూ ఎవరు మిడ్డీలు వేసుకుంటారు, ఎవరు బట్టలు ఇడిచి తిరుగుతారు, వీళ్ళ గురించి ఉన్నారా? చెప్పండి మళ్ళీ మీరే. నాకు చెప్పొస్తుంది అనే ఇంట్లో అర్థమవుతుందా? మీరు కూడా చూస్తురుగా ఏమంటుంది వింటురా? మీరు ఇవే చూపిస్తారా? ఈ దేశం ఎడిపోతుంది, రాష్ట్రం ఎడిపోతుంది, మనుషులకు కావాల్సింది ఏంది? ఇవన్నీ సౌలతులు కల్పించేది ఉందా? ఈ బట్టలు గిట్టలు సగం సగం ఇవన్నీ చూపించుకుంటా ఇవే ఒక్కదాని 10 సార్లు చూపించడేనా మీడియా పని? ఇదేనా అంటుంది. మరి దీనికి జవాబు ఉంటే చెప్పు ప్లాన్, నేను చెప్తా తర్వాత. కానీ మొన్న సర్పంచ్ ఎలక్షన్ మూమెంట్ లో ఇక్కడ ఎవరిని మన నల్గొండ పక్కలో మూత్రం దాగించిన ఊరేది? అది తిప్పర్తి ఇప్పర్తి అనుకుంటా, నల్గొండ తిప్పర్తి మండలం. నేను పోవాలని చాలా ప్రయత్నం చేసిన, కానీ మాకు కూడా కొన్ని కుటుంబాలు సంసారాలు ఉన్నాయి, పిల్లలు జల్లలు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, కొన్ని సమస్యల వల్ల నేను ఎటు వెళ్ళలేకపోయినా. అప్పటికి కూడా నేను మెసేజ్లు చేస్తూనే ఉన్నా, గ్రూపులలో సెండ్ చేస్తూనే ఉన్నా, వీడియోలు చేస్తూనే ఉన్నా, గ్రూపులలో ఫార్వర్డ్ చేస్తూనే ఉన్నా, కొంతమందికి ఫోన్ చేస్తున్నా. అక్క తగ్గింది అంటారు, ఒకడేమో ఎక్కింది అంటారు, ఏందేందో చెప్తుంటారు. కానీ ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టదు ఈ గవర్నమెంట్ కూడా. ఒకటండి తాత, మీరు ఏమన్నా కోపంగా అండి ఈమె ఎంత ర్యాష్గా మాట్లాడుతుందని నేను ఒక ఆడపిల్లగా చూస్తున్నా ఈ సమాజం పట్ల. ఇప్పుడు ఒక ప్రొటెక్షన్ ఎవరికయ్యా పెట్టేది? అనసూయ బట్టలు ఇడ్చుకొని పోతే పోలీసులను పెడతారా? అక్కడ గవర్నమెంట్ నేను చూపిస్తా. ఈమె ఎక్కడెక్కడ స్టేజీల మీద ఆమె అర్ధనగ్నంగా పోతే ఈమెకు ప్రొటెక్షన్ కావాలా అక్కడ? అవునమ్మా, వచ్చిందంటే మరి అట్లా ఎట్లా మొత్తం అంటే ఏ రాజ్యం వెళ్తుంది ఆమె? ఏ రాజ్యానికి రాని ఆమె? ఏ ఊరికి రాని? ఎక్కడ ముఖ్యమంత్రి, ఎక్కడ ప్రధానమంత్రి ఆమె, ఎక్కడ ఎమ్మెల్యే, ఎక్కడ ఆమె ఏంది అసలు? ఆమె ఏంది? ఆమె లెక్కేంది? ఏమంటారు? అవుతుంది. మరి బయటకు వెళ్తే తల్లి కుప్పలు ఎగబడతారు. ఎగబడ్డ దాంట్లో కూడా తొక్కిసలాటలు పోతారని మరి పోలీసులు బందోబస్తు ఇస్తారు గవర్నమెంట్ ఇచ్చింది కదా. ఆమె ఏం పెద్దగా నరికి పొడిచి మోపులు కట్టిందని ఆమె మొగోళ్ళని తెచ్చుకొని ఈడ బండుకోబెట్టుకొని జోగొట్టి పంపిస్తుంది ఆమె. అంటే ఆ మొగుని కొంచెం కూడా ఈగో అదేం మానస రోషం పౌరుషం అనేది ఏం లేదా? ఆయనకు తెలుగు నిన్ను అడుగుతున్నా, నువ్వు చెప్పు. అరే తెలుగు రాకుంటే భార్యతో కాపురం చేస్తలేడా? ఇక కాపురం చేస్తాడు ఎవరి ప్లా వింటున్నావా? నిన్నే మరి ఏంది సంగతి? మరి నీ భార్య అయినప్పుడు ఎట్టుండాలి? ఇప్పటిదాకా చెప్పింది మొత్తం వివరణ. సినిమా అన్నప్పుడు సినిమా లెక్క బతకబోతాను, పొట్ట కోసం కూటి కోసం కోటి తిప్పాలి అన్నట్టు. మరి ఆడ చేస్తే చేయొచ్చు, కానీ మరి ఇంటికి వచ్చినప్పుడు అన్న భయం భక్తి బాధ్యత ఏమన్నా లేదా? ప్లాన్ నువ్వన్నా చెప్పాలి, ఏడెట్లుండాలని భర్తగా లేదా? పోయి ఆడ రంగంలో ఇది అది అని ఇట్లా అట్లా అంటే మరి ఊకుంటారా? ఎవడు ఊకుంటాడు? అటోటి బయట కూడా జరుగుతున్నాయి రోడ్ల మీద. నీ ఒక్కరి వల్ల రోడ్ల మీద ఎన్నో అత్యాచారాలు, మానభంగాలు, మైనర్ బాలికల మీద రేపులు, ఎత్తుకపోవడం ఎన్నో అవుతున్నాయి. ఇవన్నీ నిన్ను చూసేగా, ఇటోటోలను చూసేగా. మరి ఇవన్నీ అడుగుతుంది. మరి దీనికి జవాబు ఉందా? భార్యను భార్య లెక్క చూసుకుంటావా, ఇటనే వదిలిపెడతావా? నేను అన్నమాట మీరు గుర్తుంచుకుంటారో మర్చిపోతారో, నిజమని నమ్ముతారా అబద్ధమని వదిలేస్తారా అది మీ ఇష్టము. ఈమె ఎక్కడైనా వేదిక పైనకి ఈమెకంట ఒక సెలబ్రిటీగా పిలుస్తారంట. ఆ పిలిచేటోళ్ళకి సిగ్గులే శరం లేదు అసలు. వాళ్ళ అయ్యమ్మ గుర్తే మాత్రం ఇలాంటి చెడిపోయిన ముండలకు అసలే పిలవద్దు. ఎవరైనా గౌరవప్రదంగా ఎవరైతే మన సమాజం కోసం పనిచేస్తున్నారో వాళ్ళకు కొంచెం ఫేస్ వాల్యూ ఉండాలి.
అలాంటి వాళ్ళని తెచ్చుకున్న వాళ్ళ చేయితోన ఈ షాప్ ముహూర్తం చేసుకున్నా కానీ మాకు 4 మెతుకులు బువ్వ దొరుకుతుంది అని చెప్పేసి అలాంటి వాళ్ళని తెచ్చుకొని కానీ అర్ధనగ్నంగా ఉన్నామని తెచ్చుకుంటే ఆమె మీద అందరు పడిపోతుంటే పోలీసు వాళ్ళు ఇట్లా పట్టుకుంటుంటే ఆమెకు సెక్యూరిటీ పెడితే ఆమెకు ప్రొటెక్షన్ ఇస్తే ఈ గవర్నమెంట్ ప్రభుత్వాలు కూడా అలాంటి వాళ్ళకి పనిచేస్తుంది. మరి ప్రాణ అపాయంలో ఉన్నా కూడా సమాజం కోసం పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు నాతో సహా చూపిస్తా. ఇంకేరు కావాలా నీకు? మరి మీరు ఇట్లా చేస్తే ఓడి చూడండి. మరి ఎందుకు చేస్తే ఏం చేస్తే మీరు చేసినట్టు చేసి సమాజ సేవ చేస్తాం, మేము మంచిగా ఉంటాం, మేము అందరికి సేవ చేస్తాం, పంచాయతీ అయితే ఆడిపోతాం, ఆడపిల్లకి అన్యాయం జరిగితే సాల్వ్ చేస్తాం, అది ఎంత కష్టమైనా కోర్టులకు పోతాం, జైల్లోకి పోతాం, స్టేషన్లకు పోతాం, అన్నీ తిరుగుతాం, మంచిగా చేసేస్తాం అంటున్నావు. ఇటువంటి వాళ్ళు అలా కనపడరు. మరి ఏంది ఇప్పుడు ఏంది? అవునండి, కనపడరు. మేము చేస్తాం. 10 మంది బాగుంటే మా కడుపు నిండినంత విలువ. మీకేమో ఇంత ఓపిక ఉందమ్మా, మంచి చేయాలనుకుంటారు. ఆమె అటెనే చేస్తే ఆమెకే ప్రొటెక్షన్ ఇస్తాము, పోలీసుని ఇస్తాం, బందోబస్తు ఇస్తాం, అన్నీ చేస్తాం. మాకు గవర్నమెంట్ అటెనే ఉంటుంది. ఇప్పుడు ఏంది? అలాంటి గవర్నమెంట్ చెత్త గవర్నమెంట్, పనికి మాలిన గవర్నమెంట్ అని అంటున్నా. గవర్నమెంట్ అలాంటి ప్రొటెక్షన్, అలాంటి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చే కంటే, సెక్యూరిటీ ఇచ్చే కంటే వాళ్ళు ఇళ్ళల్లో తాళాలు వేసుకొని ఆ రోజు డ్యూటీ మానేసుకొని ఇంట్లోనన్నా పడి సావాలి. అలాంటి చెత్త ముండలకి ఇవ్వబట్టే వాళ్ళు ఇంకా మొత్తం ఇప్పుకొని తిరగడానికని సిద్ధం ఉంటారు. అది నీకు అర్థమవుతుంది? తిరుగుతాం పో. అట్లా తిరిగితే మాత్రం సమాజం చేస్తాం. చూస్తా చూడు, లేకపోతే లేదు నువ్వు. అవునండి, అదే జరుగుతుంది. ఈ రోజు ఎలక్షన్ నామినేషన్లు వేస్తున్నారు. ఈ రోజు ఎవరు గెలుస్తారు, ఎలాంటి వ్యక్తిని మనం వెతుక్కోవాలి, ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటే మనకు పని చేస్తారు, ఎలాంటి వాళ్ళైతే మన జుట్టు ఉన్న కాడికి కత్తరించిపోతారు అనేది ఆలోచించుకొని మీడియా వాళ్ళు కానీ, పేపర్ వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళ కోసం పని చేయాలి అని నేను అంటున్నా. ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ముఖ్యమంత్రి వరకు నేను అంటున్నాండి, ఇలాంటి వాటిపైన కొంచెం దృష్టి పెట్టి పేదోళ్ళ బతుకులు మారవడానికి చూడండి. కానీ ఈ సెలబ్రిటీల కోసము, అర్ధనగ్నంగా తిరిగే వాళ్ళ కోసము ఈ గవర్నమెంట్ కూడా సర్వం వాళ్ళకే సేవలు చేస్తుంటే మాకు మాత్రం కడుపు మండుతుంది. నేను ఊరుకోవుగా. నేనేమంటున్నా, మా గవర్నమెంట్ ఇచ్చనే ఉంటుంది, మేము ఇట్టనే చేస్తాం, మా పని ఇట్టనే ఉంటుంది. మేము గవర్నమెంట్ అంటే చెప్తే అట్టనే, అది చెప్తుందో చెప్పదో, అది చెప్పినా చేస్తాం, చెప్పకున్నా మేమే చేస్తాం. ముందర ఊరికే మంచి అయితే చేసేది లేదు ఈ రాష్ట్రంలో. మేము చేసుకుంటే ఎంత చెడు చేస్తాం అంత సపోర్ట్ చేస్తుంది. మాకు జరుగుతున్నాయి, ఆడ కనపడుతున్నాయి. ఇప్పుడు అనసూయ అన్నది అనుకో, అది శివాజీ అన్నది అనుకో, ఈ లొల్లి మీరు అన్న మాటలలో చూస్తే ఓ 2 రోజులలో తప్పు ఒప్పాయింది అన్నట్టుగా కథం కావాలి. ఇప్పటిదాకా 4 రోజుల దాకా ఇంకా లొల్లి జరుగుతుందంటే ప్రభుత్వం దీని మీద కరెక్ట్ యాక్షన్ తీసుకుందా? తీసుకోలే. అది తీసుకోదు. అందుకనే తీసుకోవాలని నేను అంటున్నా. ఈమె కేసులు పెడతదంట, మాట్లాడిన వాళ్ళు ప్రతి ఒక్కరి మీద ఇప్పటికి 43 మీద కేసులు పెడతదంట. ఏమన్నా సిగ్గులజ్జ ఉందా? అది అయ్యమ్మ గుట్టిందా? అది ఆడదానే, అది గారదా? అంటే చూడు, నువ్వు ఇదే మాట నీ మీద కూడా కేసు పెట్టకపోతే చూడు, నువ్వు అసలు ఇంత కూడా భయపడా. ఇంత ఇప్పుడు 43 మంది మీద పెట్టంగా లేదు, నువ్వు పెద్ద లెక్క? అరే నేను లెక్క కాకున్నా తాత, నేను ఒకటే చెప్పేది, అలాంటి చెత్త ముండల్ని ఏరేయడమే నా ధర్మము. అలాంటి చెత్తని ఏరే అంటే నేను గవర్నమెంట్ ఎంప్లాయీని గాను, నేను ఒక సమాజం పట్ల ఒక సేవకురాల్ని, పేదరాల్ని, నిరుపేదరాల్ని, సేవకురాల్ని తప్ప నేను ఒక వార్డు మెంబర్ కు కూడా నేనేం పోటీ చేయలే, గెలవలే. అంటే ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతుందంటే నా ఏకధైర్యం, నేనేం చేస్తున్నానో నా మనసు సాక్షికి తెలుసు. నేను ధర్మం చేస్తున్నానా, అధర్మానికి పాల్పడుతున్నానా అనేది నా మనసాక్షికి తెలుసుంటే నాకు చాలు. నువ్వు నమ్మనవసరంలే, సమాజం నమ్మనవసరంలే. ఎవరు ఈ తాత ఉన్నాడంటే ఈ లైవ్ ద్వారా, ఈ ఛానల్ ద్వారా మంచి మాట్లాడుతున్నాడా, చెడ్డ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా అనేది నీ ఛానల్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇంట్లో నిద్రపోయిన వాళ్ళకి అర్థం కాదు. అలాంటప్పుడు నా చేత సహకారం పొందిన వాళ్ళకి మాత్రమే పలానా కొండ లలిత ఎలాంటిది అనేది అర్థమైతే చాలు. ఎవడో పొగడాల్సిన అవసరం నాకెందుకయ్యా? ఆడేవాడు పొగడానికే నాకు. ఓ కొడుక, ఇట్టా ఉండేది. ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు, నువ్వు ఇవన్నీ మాట్లాడుతున్నావు, నువ్వు అనసూయ అంటే ఉత్తగానే అనుకుంటున్నావు. నువ్వు ఆ భోజనం ఉండేంది, ఆ గాలిముండ నన్ను చేసేది ఏంది అని అనుకుంటున్నావుగా. 100% ఇది చూసింది అనుకో, మళ్ళీ 43 అంటే 44 నువ్వే. ఒరు నవ్వుతుందిగా 44 అంటే. అయితే కానివ్వండి, అయ్యేదేం లేదు. ఇప్పుడు రాంగ పోంగ ఏం చెప్తున్నావు? ఇప్పుడు రాంగ పోంగ ఏం చెప్తున్నామంటే చెప్పు, లాస్ట్ చివరి మాట చెప్పాలా? గట్టిగా పడుతుందా? మరి ఏంది ఈ లోకంలో ఎట్టుంటే బాగుంటది? ప్రజలు అనుకునే మాటే వాళ్ళ కంటద్దాన్ని నేను ఇక్కడ వినిపిస్తున్నా. ముందు
ఈ అనసూయ అనేట ఆమె కోసం కష్టపడ్డంత మీడియా కానీ పోలీసులు కానీ డిపార్ట్మెంట్ కానీ మా కోసం ఎందుకు పట్టించుకోరు? మాకు ఇవిస్తాం అని హామీలు ఇచ్చి మొత్తం చెత్తలు కలిపేసి గంగలు ముంచేసిరు. పిల్లల చదువులు ఆగమైపోయినాయి, మా జీవితాలు ఆగమైతుంటే కూడా మా దిక్కు కన్నెత్తి కూడా చూస్తలేరు. అసలు ఇప్పుడు ఓట్ల ఎన్నిక రమ్మనే ఓట్లు వేయించుకొని వస్తున్నారు. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మొద్దు? అసలు మైనర్ పిల్లల మీద ఏమైనా పట్టించుకోదు ప్రభుత్వము. అనసూయ కొరకు ఇవాళ ఎంతవరకు అన్నది అరే ఒక జడ్జి వచ్చి నీ కేసు ఎవడు వాదిస్తాడో చూస్తా అని అన్నాడు. ఇంకనన్నా లజ్జ రావాలి కదన్నా తాత. లజ్జ రావాలంటే ఆమెకు అనసూయకు తెలవాలమ్మ. నన్ను అడిగితే ఏమవుతుంది? ముసలోని పట్టుకొని అడిగితే అవుతుందా? మరి అనసూయ అమ్మకు లజ్జ రావాలన్నా సిగ్గు రావాలన్నా అంటే మీలాంటి వాళ్ళు తాకాలి మరి 4-5. ముసలోని అడిగినా కానీ ముసలోడు ఏం చేయాలి? సోరోళ్ళని పోయి అడగాలి గవర్నమెంట్ని. గిట్లా కాదు గిట్లా జనాల కంటద్దాన్ని నేను వింటున్నా. నా ముందులు ఇట్లా వచ్చి ఆరిపోస్తున్నారు, దుమ్మెత్తిపోస్తున్నారు, రాళ్ళు ఎత్తిపోస్తున్నారు, రప్పెత్తిపోస్తున్నారు. ప్రజలను పట్టించుకోరు నాయన. ఈ అనసూయని అక్కడ తీసి పారేరి. అది ఎట్టనన్నా తీరు కానీ దాని బొంద పోషాణం కానీ ఇంకా అది ఎట్టనన్నా తగలబడిపోతే మాకు సంబంధం లేదు. కానీ ఇంకా ఎన్ని రోజులు ఈ భాగవతము ఇంకా ఆపితే అయిపోతుంది. జనాల కోసం పట్టించుకుంటే బాగుంటుందని నేను అంటున్నా. ఫైనల్ ఇదే నాది. వింటురా? మొత్తం మీద మంచిగా ఉండాలా అంటుంది. దాని లొల్లి వదిలేరు. ఇక అయ్యింది అయిపోయింది. మంచి చేయడానికి ముందుకు నడవాలని అడుగుతున్నది. ఇక నన్ను కూడా అడగమంటుంది. తాత మీరు చెప్తారు మంచిగా కాబట్టి మీరు కూడా ఆ ప్రభుత్వానికి మంచి పనులు చేయరు. ప్రజలంతా అల్లాడిపోతున్నారు. ఇస్తారన్న పని ఏమాయ, ఇస్తారన్న పథకాలు ఏమాయ, నీ గవర్నమెంట్ ఏమాయ, నాశనం అయిపోతున్నాం. గాదాన్ని పిచ్చిదాన్ని పట్టుకుర్రు ఎందుకు? పిచ్చి జోలు ఇంకా 4 రోజులు జరుగుతుందా? ఇక్కడ ప్రజలకాయ చూడరి. ఎలక్షన్ ఎడ జరిగాయి, మంచి ఏం జరిగాయి, చెడు ఏం జరిగాయి, ఇకనైనా ఇప్పటికైనా ఇక్కడ చూసి మంచి చేయండి అని అడుగుతుంది కొండా లలిత గారు. వాస్తవానికి నాకు కూడా చెప్పబడ్డది. నేను కూడా రోజు అడుగుతారా? అట్లేం లేదు. మరి ఈ సమస్యలలో ఇప్పుడు మాట్లాడిన విషయాలల్లా ఈ ముచ్చట్ల తప్పవరిది ఒప్పవరిది అది కూడా చెప్పాలి. ఇప్పుడు మాట్లాడేది నిజమా అబద్ధమా? వింటురా ప్రజలారా? మరి ఇది కథ ఇంటురు కదా, ఇది కథ, ఇది ముచ్చట. అయితే నేను కూడా చివరిగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇంటురా అయిపోయిందా నువ్వు కిందికి పెడతారా? ముచ్చట ఏంటంటే ఆడపిల్లలు కూడా బట్టలు వేసుకోవాలి. వద్దంటలేము. కూర్చింది ఎందుకు, తయారు చేసేది ఎందుకు? మీ గౌరవానికి మీరు వేసుకునే స్వేచ్ఛ మీకు ఉంటుంది. ఎటువంటి బట్టలైనా వేసుకుంటారేమో. కానీ ఒక్కసారి మీ మనసు పెట్టి ఆలోచించుర్రా. మీరు వేసుకుంటారు, మంచిగా వేసుకోవాలని కోరుకుంటుంది. మరి వేసుకొని బయటికి పోతే అసభ్యకరంగానో జర ఇటు కనిపిస్తుంది. మీకు కూడా అర్థమవుతుంది. వేసుకున్నప్పుడు ఆ అద్దంలో నిలబడతారు కదా, పెద్ద అద్దంలో చూసుకుంటా అన్నప్పుడు మరి ఈ బట్టలు వేసుకొని రోడ్ ఎక్కితే ఈ కాలంలో ఎట్టుంది? వాడు ఇంత జుట్లు పెంచుకొని గంజాయి దాగో మత్తు దాగో గడ్డం పెంచుకొని నాకంటే ఎక్కువ వాడు సిగరెట్లు సగం బట్టలు తొడుక్కొని బండ్ల మీద బర్రం అని వస్తారు. మీరేమో ఇట్ట పోతారా? ఇట్లా పోయినప్పుడు గడ్డ పోయి పిచ్చి నేనేమంటున్నా, పొరగాళ్ళు ఉన్నారు కొంతమంది, అందరని కాదు కొంతమంది ఉన్నారు బెగడగాళ్ళు. మరి ఇటువంటి పొరలు చూసి ఇటువంటి పిల్లలను చూసి ఎన్నో ఒకడ అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. గుంజుకపోతూనే ఉర్రు, గుల్లాల పెడుతూనే ఉర్రు, రేపులు చేస్తున్నారు, చంపుతారు. మరి ఇవన్నిటికి కారణం కాదురా? స్వేచ్ఛ అందరికి ఉన్నది. ఎవడు ఏ పని చేయాలో ఆ పని చేయడానికి ఉంది. కానీ కొద్దిగా గౌరవంగా ఉండాలి కదా. మీ ఆడపిల్లలు కూడా మీలాంటి పిల్లలు ఈ చీపిరి తిరుగుతురుగా బండ్ల మీద అటు ఇటు దాగి తందనాలు ఆడుతూ ఇంట్లో కూడా చెల్లెండ్లు అక్కలు అందరూ ఉంటారు. కానీ అప్పుడు ఇవన్నీ మర్చిపోతున్నాడు. మా ఇంట్లో అక్క ఉందా, మా ఇంట్లో చెల్లి ఉందా మర్చిపోయి మీరు వేసుకొచ్చుకున్న బట్టలలో చూసి కామం మొదలవుతుంది. దొంగలకు అప్పుడు దాగినప్పుడు ఏమర్థం అవుతుంది? సైకోగాళ్ళకి ఏమర్థమవుతుంది అంటున్నా. అందుకనే మీకు కూడా దండం పెట్టి చెప్తున్న తల్లి, నేను మీ తాతగా మగపిల్లలైనా ఆడపిల్లలైనా గౌరవంగా బతకాలాడుంది. పిచ్చి నాటకాలు చేస్తే తోలు తీస్తాను వచ్చింది ఈమె. వింటారుగా కొండా లలిత గారు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా పిచ్చి నగరాలు చేసి మా ఇష్టం వచ్చినట్టు ఉంటా అంటే తోలు తీసి ఆడ కడతా. ఆమె కాదు నేను కూడా కడతా, తెలుసా? అక్కడంగా ఆమె కడతా, ఇక్కడంగా నేను కడతా. వింటురుగా? ఇది కథ. అందుకనే మంచి పనితో ముందుకెళ్ళాలని మీకు 2 చేతులు అయితే దండం పెడుతున్నా. ఓకేనా? చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.